రథసప్తమి రోజు ఖచ్చితంగా చేయవలసిన పనులు. రథసప్తమి ముందు రోజే జిల్లేడు ఆకులను తెచ్చుకోవాలి. అలాగే చిక్కుడు కాయలను కూడా తెచ్చుకోవాలి. రథసప్తమి రోజు మాడికి కొంచెం నూనె పెట్టుకోవాలి. స్నానం చేసేటప్పుడు తల మీద ఒక జిల్లేడు ఆకును, రెండు భుజాల మీద జిల్లేడు ఆకులను పెట్టుకొని ఓం ఆదిత్యాయ నమః అని 11 సార్లు చదువుకుని తల మీద నుండి స్నానం చేయాలి. దాని తర్వాత పూజ మందిరంలో ముందు రోజు పూలను తీసి శుభ్రం చేసి సువాసన కలిగిన పూలను పెట్టి పూజ మందిరంలో ధూపం వేసి దీపం వెలిగించాలి. ఇంటి ముందు తులసి దగ్గర దీపం వెలిగించి ఇంటి ముందు 2 దీపాలు ఖచ్చితంగా వెలిగించాలి. అలాగే ఒక రాగి చెంబులో నీరు తీసుకుని సూర్యునికి ఓం సూర్యనారాయణమూర్తియే నమః అని 11 సార్లు చదువుకుని నీరు విడవాలి. అలాగే ఆ రోజు ఆదిత్య హృదయం చదవాలి. అలాగే ఒక పిడక తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిపైన మూకిడి పెట్టి మూకిడికి పసుపు రాసి కుంకుమ రాసి ఆవు పాలను పొంగించిన తరువాత అందులో బియ్యం వేసి పరమాన్నం చేయాలి. చిక్కుడుకాయలతో రథం చేసి సూర్యునికి ప్రసాదం పెట్టాలి. ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలన్నీ పోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.